అందరికీ జై తెలంగాణ, జై భవానీ. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇయాల నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు సురువు చేసిందుల్లో తెలంగాణ గవర్నమెంట్. స్మార్ట్ రేషన్ కార్డులు అంటే రేషన్ కార్డు ఏటీఎం మాదిరిగా ఉండబోతా ఉంది. దాంట్లో 32 శాఖల ముఖ్యమైన సమాచారం ఇముడించబోతున్నట్టు తెలంగాణ గవర్నమెంట్ ఇంతకుముందు చెప్పింది. అట్లనే కొన్ని నిత్యావసర వస్తువులు కూడా ఇస్తామని కూడా ప్రకటించింది. దీని మీద ఏ కార్డుకి ఇవ్వబోతా ఉన్నారు? బీపీఎల్ కార్డుకా, ఏపీఎల్ కార్డుకా, అంత్యోదయ కార్డుకా, అన్నపూర్ణ కార్డుకా? ఇటువంటి విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. కిందున్న ఐ బటన్ ఒక్కోళ్ళు కూడా ఐ బటన్ ప్రెస్ చేస్తలేదు. దయచేసి ఈ చేతితోటి ఐ బటన్కి ఇట్లా ఒత్తుండ్రి. వీడియోను గుంపులో గోవిందని లెక్క షేర్ చేయండి. నా సమాజం గురించి నేను ఎంత శ్రద్ధ తీసుకుంటున్నానో మీకు అర్థమైతలే. కాబట్టి అర్థం కావాలంటే వీడియో లాస్ట్ వరకు చూడాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కళ్ళు మీ కామెంట్ నుండి రాయరు. ప్రతి ఒక్కళ్ళకు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు శుభవార్త. 9 వంట వస్తువులు ఈ కార్డు ఉన్న వారికి మాత్రమే. ఏ కార్డు ఏం లెక్క అనేది మనం చూడబోతా ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళు ఇగో ఇక్కడ మనకి ఎంత మంచిగా ఉన్నాయి. బియ్యం ఇస్తా ఉన్నాడు సారు. ఇగో పంచదార, ఉప్పు, పసుపు, చింతపండు, కారపొడి. ఇక్కడ చూసుకుంటే మనకు ఇంకా వేరే నూనె, అలాగే దీంట్లో పప్పులు 2 రకాల పప్పులు, కందిపప్పు, పెసరపప్పు, ఇట్లా రకరకాల ఇవ్వాలి. అదే 9 రకాల వంట వస్తువులు ఏమున్నాయో చూడబోతా ఉన్నాం. స్మార్ట్ రేషన్ కార్డుల గురించి పూర్తిగా తెలుసుకుందాం. చూడండి ఒకసారి మన కథ. ఈరోజు స్టార్ట్ అయింది స్మార్ట్ రేషన్ కార్డుల యొక్క విధానం. స్మార్ట్ రేషన్ కార్డుల గురించి తెలుసుకోబోతా ఉన్నాం. స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చేసినయుల్లో అదన్నట్టు. ఇక రేవంత్, ఉత్తమ్ ఫోటోలు ఉంటాయట. దాని మీద రేవంత్ రెడ్డి సారి, ఉత్తమ్ కుమార్ సారి ఇద్దరి ఫోటోలు ఉంటాయి. హలో గ్రౌండామ్ క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. అంటే ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే నీ బయోడేటా మొత్తం కనబడుతుంది అన్నట్టు. ఆ రకంగా రాబోతూ ఉంది అని చెప్తా ఉన్నారు. తెలంగాణలో రేషన్ కార్డు లబ్ధారులకు పంపిణీ చేయవలసినటువంటి స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చేసినాయి. ఈ క్రమంలోనే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మెడల్ స్మార్ట్ రేషన్ కార్డులను విడుదల చేసింది. పౌర సరఫరాల వ్యవస్థను టెక్నికల్గా బలోపేతం చేయడం దిశగానే సర్కారు ఈ కొత్త తరహా రేషన్ కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చిందట. ఒక్కటి ప్రజలు ఏమంటా ఉన్నారంటే, మాకు వంట వస్తువులు కావాలి, వంట వస్తువులు. మరి ఎట్లా? ప్రభుత్వం ఏమో బియ్యము, అలాగే స్మార్ట్ రేషన్ కార్డులు అవి ఇవని చెప్తా ఉన్నది. పబ్లిక్ కావాల్సిన ఏమో వంట వస్తువులు. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అనేది పబ్లిక్ అర్థం కావాలి. చూద్దాం మరొకసారి. ఇక స్మార్ట్ రేషన్ కార్డులు లబ్ధారులకు వివరాలు వేగంగా గుర్తించేలా ఉపయోగపడతాయి. ఆగస్టు 15వ తారీఖు నాడు నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. కాబట్టి దీనికి సంబంధించి మనం ఇప్పుడు పూర్తిగా ఒక్కసారి వీళ్ళు ఒక అప్డేట్ ఇచ్చారు. ఏమని? చింతపండు, పప్పులు, ఉప్పులు, చక్కెర పేద బడుగు బలహీన వర్గాలకు తెలంగాణలో ఆకలిని నిర్మూలించాలనే విధానంతో తెలంగాణ ప్రభుత్వం సన్నం బియ్యం చాలు చేసిందని రేవంత్ సారి చెప్పిండు. మరి నిజంగా ఇప్పుడు అదే యొక్క మాటతోటి ఉన్నారా, లేకపోతే ఏ రకంగా ఉన్నారో చూడబోతా ఉన్నాం. ఇక్కడ మనకు ఇగో కొత్త స్మార్ట్ రేషన్ కార్డు ముందు భాగంలో సీఎం రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలు ముద్రించారు. దీంతో పాటు మీకు మంచిగా మార్కింగ్ చేస్తేనే ఏదైనా స్పష్టంగా కనబడుతుంది. ఇగో పౌర సరఫరాల శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలు, ఇద్దరి ఫోటోలు ముద్రీకరించి దీంతో పాటు రేషన్ కార్డ్ నంబరు, కుటుంబ యజమాని పేరు, సంబంధిత రేషన్ షాపు నంబరు వంటి వివరాలను కూడా ముద్రించారు. లబ్ధిదారులను సులభంగా గుర్తించేందుకు అవసరమైన సమాచారం కూడా ఆ యొక్క కార్డులో రూపొందించారు. ఈ స్మార్ట్ రేషన్ కార్డులో భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. కార్డును దుర్వినియోగం చేయడము, నకిలీ తయారీకి అడ్డుకట్ట వేసేలా ప్రభుత్వం త్వరలోనే హలోగ్రామ్, హోంబోస్, టెక్, మైక్రోటెక్స్ వాటి వరకు ఇంకా ఇవన్నీ తీసుకురాబోతూ ఉంది. అలాగే పలు వంట వస్తువుల గురించి కూడా చెప్తా ఉన్నారు. చూద్దాం ఒకసారి. వంట వస్తువులు ఏవేవి కావాలి అని ఒకసారి ఆలోచించిందట ప్రభుత్వం. చూద్దాం ఇప్పుడు వంట వస్తువులు మనకేం కావాలని చూద్దాం.
గవర్నమెంట్ చెప్పిన మాటనే, మనం చెప్పింది కాదు. ఇగో ఓకే, ఈ వంట వస్తువులు ఖచ్చితంగా తెలంగాణ పబ్లిక్ అయితే ఇప్పుడు ప్రజాపాలన ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఈ వంట వస్తువులు ఇస్తే మెచ్చుకుంటారు అని నేనైతే అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటారు అనేది ఇప్పుడు వీడియోలో మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏమున్నది, ఒక్క వ్యక్తి ఎంత డబ్బు ఆదా అవుతుంది, ఏంది వంట వస్తువులు ఇస్తే. ఇచ్చే కిట్టు ఇదే విధంగా ఉంటే ఒక వ్యక్తి వస్తువులని బయట మార్కెట్లో కొనకుండా రేషన్ షాపుల్లో కొనుక్కుంటే ఆ వ్యక్తికి ఎంత డబ్బు ఆదా అవుతుంది అనేది మనము అంచనాకి రావచ్చు. దాన్ని పరిశీలిస్తే రేషన్ కిట్లో వస్తువు మార్కెట్ విలువ ఇగో లెక్కిస్తే సన్న బియ్యం మనకి ఇస్తారు కదా 6 కిలోలు, 6 కిలోలకు ఎంత అవుతాయి, ఒక కిలోకు 50 రూపాయలు. కిలోకి 50 రూపాయలు అంటే మీరు లెక్కేసుకోవాలి, మీరే లెక్కేసుకోవాలి. కింద కామెంట్లలో కామెంట్ చేయాలి. 6 కిలోలకు 50 రూపాయల చొప్పున సన్న బియ్యానికి ఎంత అవుతాయి. ఇగో కందిపప్పు కిలోకు 300 ఉందట బయట మార్కెట్లో. మనకు కిలో రేషన్ చేపల 150 రూపాయలకు రావాలి. 150 రూపాయలు ఆ మార్కెట్లో కూడా ఉంది. అట్లా కాకుండా మనకు మెల్లగా 70 రూపాయల కిలో లేదంటే 65 రూపాయల కిలో రావాలి. ఏది, కందిపప్పు. ఇగో గోధుమ పిండి కిలో 40 రూపాయల నుంచి 50 రూపాయలు ఉన్నది. మనకెంత రావాలి, మరి ఎంత రావాలి మీరు ఆలోచన చేయండి. చక్కెర కిలో 40 రూపాయల నుంచి 45, 50 రూపాయలు ఉన్న చక్కెర. ఇవన్నీ మార్కెట్లలో రేటు. ఇగో ఫామ్ ఆయిల్ లీటరు కనబడుతుంది కదా 150 రూపాయలు ఫామ్ ఆయిల్. మరి అదే సన్ఫ్లవర్ కానీ టెస్ట్ గోల్డ్ కానీ ఇంకా అటువంటి అయితే ఇంకెంత రేటు ఉన్నది. మామూలు ప్రజలు ఎట్లా బతకాలి. ఇగో చింతపండు అరకిలో 90 రూపాయలు ఉన్నదట, ఉప్పు 90 రూపాయలు ఉన్నదట కిలో, మంచి ఉప్పు. మీకు ఉప్పు గురించి తెలుసా, ఉప్పులలో కూడా రకరకాల ఉప్పులు ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తినే ఉప్పు మనం తినే ఉప్పు కాదు, అది ఇంకా వెరైటీ ఉప్పు. దానికి కిలోకు 90 రూపాయలు కనబడుతుంది కదా, ఒక కిలో ఉప్పు 90 రూపాయలు. మనం తినే ఉప్పు 20 రూపాయల కిలో ఉంటుందా, గంటే ఉంటుంది అట్లా అన్నట్టు. ఇక చింతపండు ఇగో కారం పొడి 20 రూపాయలు అంటే 250 గ్రాములు మాత్రమే. కారం పొడి రేటు మస్తు ఉంది, ఈడ మాత్రం కొంచెం అటు ఇటు ఇచ్చారు. పసుపు 60 రూపాయలు, ఓన్లీ 100 గ్రాములకు మాత్రమే. మనకు రేషన్ షాపులో తీసుకుంటే 30 రూపాయలకు రావాలి. మొత్తము మార్కెట్ విలువతో చూసుకుంటే 885 రూపాయలు ఒక వ్యక్తికి అయితే అట. కిట్టు ఉచితంగా లేదా సబ్సిడీ ఉదాహరణకు 100 రూపాయలు పొందితే ఈ అదృష్టం మనకు వస్తుందా అంటే ఒక 9 రకాల వంట వస్తువులు 100 రూపాయలలోనే రేషన్ షాపులు ఇస్తే తెలంగాణ ప్రజలకు ఆకలి అనేది ఉంటుందా? మీరు ఒకసారి చెప్పండి. ఎందుకంటే అడ్డ మీద పోయి బతికేటోళ్ళు, వ్యవసాయం కూలీలు చేసుకునేటోళ్ళు, రిక్షాలు నడిపేటోళ్ళు, ఆటాలు నడిపేటోళ్ళు, మోళ్ళు తీసేటోళ్ళు, ఈ రకమైనటువంటి ప్రజలందరూ కడుపు నిండా అన్నం తినాలంటే 9 రకాల వంట వస్తువులు రేషన్ షాపుల్లో రావాల్సిందే. ఇది చూసాం కదా, నెక్స్ట్ చూద్దాం. ఇంకా దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది ఎట్లుందనేది. ఇది గవర్నమెంట్ ఇచ్చింది, మనం రాసింది కాదు, మనం చేసింది కాదు. ఇగో ఇంకా ఇక్కడ ఎట్లిచ్చిర్రు అనేది మీరు ఒకసారి జ్ఞానం చేసుకోవాలి. 5గురు ఉన్న కుటుంబానికి ఎంత ఆదా అవుతుంది ఎగ్జాంపుల్గా అనుకో. ఇక్కడ 5గురు ఉన్నారు, ఒక కుటుంబంలో 4 ఉంటారు, ఓ కుటుంబంలో 3 ఉంటారు, ఒక కుటుంబంలో 2 ఉంటారు, ఓ కుటుంబంలో 6 ఉంటారు, ఒక కుటుంబంలో 7 కూడా ఉంటారు. ఉమ్మడి కుటుంబాలలో 6, 7 కంపల్సరీ ఉంటారు. ఎంత ఆదా అవుతుంది? ఒక కుటుంబంలో 5 వ్యక్తులు ఉంటే ప్రతి వ్యక్తికి ఒక కిట్టు అందితే అంటే 5 ఉంటే 5 కిట్లు. ఇక్కడ మీరు మంచిగా అర్థం చేయాలి. ఒక కుటుంబంలో 5 ఉన్నారు, ప్రతి వ్యక్తికి ఒక కిట్టు అందితే అప్పుడు ఒక్కొక్కరికి ఎంత ఆదా అవుతుంది? ఒక మనిషి చొప్పున 785 రూపాయలు మనకు మిగులుతాయి. మరి గింత మంచి పథకం ఉన్నప్పుడు దీన్ని ఎందుకు అమల్లో పెడతలేదు? ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి ఈ వీడియోని షేర్ చేయండి.
అందుకని ఐ బటన్ ప్రెస్ చేసి ఈ వీడియోని షేర్ చేయాలని చెప్పిన. అన్నమో రామచంద్ర ఎంత ఉన్నటువంటి ఇప్పుడు తెలంగాణకు సీఎం అయినా ఖచ్చితంగా అన్నం తినాల్సిందే కదా. మరి అటువంటి అన్నానికి నోసుకొని ప్రజల గురించి ఆ సార్ కూడా తెలవాలి. కాబట్టి వీడియో కింద ఐ బటన్ ఉంటుంది, ప్రెస్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి వీడియోని షేర్ చేయాలని నేను కోరుకుంటున్నా. మరి అంత ఆదా అవుతుంది కదా, ఉంటుంది అనుకోవచ్చు, అంటే ఆదా అవుతుంది అని అనుకోవచ్చు మనం. ఆ లెక్కన 5 ఉంటే ఇగో 785 ప్లస్ 5 3925 రూపాయలు కనబడుతుందా? ఇంత ఆదా అవుతుంది నెలకు ఈ రకంగా ఆదా అవుతుంది. ఇక మీరు అర్థం చేసుకోరు, ఒక్కొక్కలకు వంట వస్తువులకు బయట బహిరంగ మార్కెట్లో కొంటే ఎంత పైసలు ఖర్చు అయిపోతూ ఉన్నాయి అనేది మనకు అర్థమవుతూ ఉంది. ఇలా 3000 చిల్లర ఇచ్చారు కానీ 4-5 వేలు కూడా అవుతుంది నెలకు ఉంటుంది అనుకోవచ్చు అని కూడా ఇచ్చారు మనకిడ. ఇక ఇది ప్రతీ నెల ప్రభుత్వానికి భారంగా ఉండగలదు. ఈ భారం అని తెలిసినా ప్రభుత్వము ఇలాంటి కిట్టు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. భారం ఏడుంటుంది సారు? ప్రజాపాలన ప్రభుత్వం ప్రజలకు పేదలకు ఇల్లు ఇవ్వాలి, ఆకలి తీర్చాలి. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చి అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టేందుకే స్మార్ట్ రేషన్ కార్డులు, సన్నబియ్యం ఇవన్నీ. మరి భారం ఎందుకు అవుతుంది? వేరేటి ఏవో డెవలప్ చేస్తూ ఉన్నాము, ఏదో బ్రిడ్జిలు కడతా ఉన్నాము, ఏదో అనుడు కాదు. ముందు ఆకలిని నిర్మూలించాలి. అంటే భారం పడ్డా పర్వాలేదు, పబ్లిక్ యాడ్ చేస్తారు. ఇంకా ఇంకోటి చూద్దాం మనం. ఇది చూసిండ్రు కదా మీరు, ఇగో మొత్తం ఎన్ని ఉన్నాయి రేషన్ కార్డులు, ఏంది ఏం కథ, ఏం లెక్క జరుగుతూ ఉంది అనేది. ఇది లాస్ట్ బగ్గ లెంత్ ఏముండదు వీడియో. తెలంగాణ ప్రభుత్వం ఏం చెయ్యాలనుకుంటోంది? తెలంగాణలోని దాదాపు 90 లక్షల రేషన్ కార్డులు ఆ కార్డుదారులకు NFSA అంటే రాష్ట్ర ఆహార భద్రతా కార్డులు కలిపి ఈ రేషన్ కిట్టు ద్వారా అదనపు ప్రయోజనాలను అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఉన్న రేషన్ వ్యవస్థలో బియ్యము, ఇక్కడ చూడండి ఇప్పుడు కూడా బియ్యము, గోధుమలు వంటి ప్రాథమిక వస్తువులతో పాటు ఈ కిట్టులో ఇతర నిత్యావసర సరుకులను చేర్చి కుటుంబాల ఆర్థిక ఇది అడ్డం ఉంది కదా ఇక్కడ పెడదాం ఒత్తిడిని తగ్గించాలనే ఉద్దేశం కనిపిస్తోంది. వాస్తవానికి ఇది జరిగితే ఆ రోజు ఏ రోజైతే ఇది రేషన్ షాపుల్లోకి అమల్లోకి వస్తుందో, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో కదా అదేంది ఈ మార్కెట్ వంట వస్తువుల మార్కెట్ సబ్సిడీ రేట్లతో పెడతా ఉన్నారో అటువంటి పెడితే ఆ రోజు మొదటిసారిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఆ శాఖకు సంబంధించి పౌర సరఫరాల శాఖ, అలాగే మన సీఎం రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కి వీళ్ళకు పాలాభిషేకం చేయడానికి మొదటి నెంబర్ 1 లిస్టులో నేనుంటా. అంతకు మించిన మాటలు నేను మాట్లాడా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరూ బాగుపడతారు. ఫస్ట్ అన్నం లేనోనికి అన్నం పెడితే దండం పెడతాడు. అదే అన్నం ఉన్నోనికి అన్నం పెడితే అహంకారంతో కుక్కలకు వాడేస్తాడు. ఇది గుర్తించాలని కోరుకుంటా ఉన్నా. ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో నచ్చినట్టయితే మీ అభిప్రాయాన్ని తెలియజేయాలి. ఈ వీడియో ఎంతవరకు పోతుందో చూద్దాం. వీడియో చూసిన తర్వాత ఫుల్ అండ్ స్కిట్టు, దీనికి ఫుల్ సబ్జెక్ట్ ఉంది. ఫుల్ సబ్జెక్ట్ మీద ఇంచుమించు 20 నుంచి 30 నిమిషాల వీడియో ఉంటుంది. అంటే వీళ్ళు ఏ రకంగా ప్లాన్ చేసారు, ఎట్లా చేద్దాం అనుకుంటారు ఏంది అనేది. నిజంగా ఆ ప్లాన్ అమల్లోకి వస్తే తెలంగాణలో ఇంకో 2 సార్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే పరిపాలనలోకి వస్తుంది. ఇది వాస్తవమైన విషయం. కానీ ఇది అమల్లోకి రావాలి అని కోరుకుంటూ, జై తెలంగాణ, జై పేద బడుగు బలహీన వర్గాలు, జై హింద్.